అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. 9 అత్తౌబా పశ్చాత్తాపము. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. ఆయత్ నంబర్ 75. ఆయత్ నంబర్ 75. ఒకవేళ అల్లాహ్ తన కృపతో మాకు సంపదను వసగినట్లయితే మేము తప్పకుండా దాన ధర్మాలు చేసి సద్వర్తనంలో చేరుతాము అని అల్లాహ్తో వాగ్దానం చేసిన వారు కూడా వారిలో ఉన్నారు. ఆయత్ నంబర్ 76. ఆయత్ నంబర్ 76. కానీ అల్లాహ్ తన కృపతో వారికి కలిమిని ప్రసాదించగా వారు అందులో పిసినారితనం ప్రదర్శించసాగారు, దాటవేస్తూ ముఖం చాటేశారు. 113. ఈ ఆయత్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరుడైన హజరత్ సాలబా బిన్ హాతీబ్ అన్సారీని ఉద్దేశించిందని కొంతమంది ఖురాన్ వ్యాఖ్యాతలు ఖరారు చేశారు. కానీ ఈ విషయం ప్రామాణికమైనది కాదు. ఈ మాట కూడా కపటుల్లోని ఒక వర్గాన్ని ఉద్దేశించి అనబడింది అన్నదే నిజమైంది. ఆయత్ నంబర్ 77. ఆయత్ నంబర్ 77. ఫలితం ఏమైందంటే అల్లాహ్తో చేసిన వాగ్దానానికి విరుద్ధంగా ప్రవర్తించిన కారణంగాను, అబద్ధాలు చెబుతూ ఉన్నందుకుగాను అల్లాహ్ వారి హృదయాలలో కాపట్యాన్ని ఉంచాడు. అల్లాహ్ను కలుసుకునే రోజు వరకు అది వారిలో ఉంటుంది. ఆయత్ నంబర్ 78. ఆయత్ నంబర్ 78. ఏమిటి? తమ లోగుట్టు గురించి, తమ గుసగుసల గురించి అల్లాహకు అంతా తెలుసునని, అల్లాహ్ అగోచర విషయాలన్నింటినీ ఎరిగినవాడని వారికి తెలియదా? 114. అల్లాహ్తో వాగ్దానం చేసి దానికి విరుద్ధంగా ప్రవర్తించే కపటులకు ఇందులో తీవ్రమైన హెచ్చరిక ఉంది. తమ మనోభావాలను గురించి అల్లాహకు ఏమీ తెలియదని బహుశా వారు అనుకుంటున్నారేమో. కానీ అల్లాహకు ప్రతిదీ తెలుసు. ఎందుకంటే ఆయన రహస్య విషయాల జ్ఞాని. అంతర్బాహ్య విషయాలన్నీ ఆయనకు క్షుణ్ణంగా తెలుసు. ఆయత్ నంబర్ 79. والذين لا يجدون إلا جهدهم فيسخرون منهم سخر الله منهم ولهم عذاب أليم. ఆయత్ నంబర్ 79. విశాల మనసుతో దాన ధర్మాలు చేసే విశ్వాసులను నిందించే వారిని అల్లాహ్ మార్గంలో ఇచ్చేందుకు తాము చెమటూడ్చి సంపాదించినది తప్ప మరేది తమ వద్ద లేని వారిని అవహేళన చేస్తూ మాట్లాడే వారిని అల్లాహ్ కూడా ఆట పట్టిస్తాడు. వారి కోసం వ్యధాభరితమైన శిక్ష ఉంది. 115. అరబీలో ముత్తవ్వియీన్ అని ఉంది. ముత్తవ్వియీన్ అంటే జకాతు వంటి విధి దానాలే కాకుండా స్వచ్ఛందంగా, ఇష్టపూర్వకంగా ఇంకా ఎక్కువగా దాన ధర్మాలు చేసేవారు. అలాగే మరికొందరు దైవ మార్గంలో దాన ధర్మాలు చేయటం తమకు విధి కాకపోయినప్పటికీ మనఃపూర్వకంగా ఎంతో కొంత ఇచ్చుకోవాలన్న భావనతో కూలీ నాలీ చేసి చెమటూడ్చి సంపాదించి దాన్ని తెచ్చి దైవ మార్గంలో సమర్పించుకుంటారు. తమకు లభించే వేతనం తమ ఇంటి వార్లకు తినిపించడానికే సరిపోకపోయినా
అందులో నుంచి కొంత మొత్తాన్ని ప్రేమతో తెచ్చి సమర్పించుకునే త్యాగధనులు వారు తెచ్చి ఇచ్చిన సొమ్ము చిన్నదే కావచ్చు, కానీ వారి మనసు చాలా పెద్దది. అందులో చిత్తశుద్ధి కలగసి ఉంది, అంకిత భావం ఉంది. దైవ వాక్కును ఉన్నత స్థాయికి చేర్చే ప్రయత్నంలో తాము పాలు పంచుకోవాలన్న ఆరాటం కూడా ఇమిడి ఉంది. యుద్ధ సమయంలో విరాళాలు ఇవ్వవలసినదిగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అప్పీల్ చేసినప్పుడు ముస్లింలు స్తోమతకు తగ్గట్టుగా విరాళాలు ఇచ్చేవారు. కలవారు తమ స్థాయికి తగ్గట్టుగా తెచ్చి ఇస్తే, లేనివారు కూడా తమకు ఉన్నంతలోంచి తెచ్చి ఇచ్చేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పిలుపును పురస్కరించుకొని దైవ మార్గంలో తన సర్వస్వాన్ని తెచ్చి దారబోస్తున్న ఈ 2 రకాల అభిమాన ధనులను చూసి ఓర్వలేక కపటులు వారి ప్రయత్నాలపై నీళ్లు కుమ్మరించేవారు, వారిపై చలోక్తులు విసిరేవారు, ఎత్తిపొడుపు మాటలతో వారిని కవ్వించేవారు. ఎవరైనా ఎక్కువ సొమ్మును తెచ్చి ఇస్తే గొప్ప దాతనని, అందరి చేత అనిపించుకోవడానికి ఇలా చేస్తున్నాడని నిందించేవారు. ఎవరైనా కొద్దిపాటు సొమ్మును తెచ్చి ఇస్తే ఈ కొద్ది మొత్తంతోనే లక్ష్యం సిద్ధిస్తుందా అని గేలి చేసేవారు. నువ్వు ఇచ్చే ఈ కొద్దిపాటి సొమ్మే దేవుడికి కావలసి వచ్చిందా అని వెటకారంగా చెప్పేవారు. సహీ బుఖారీ అత్-తౌబా సూరా వ్యాఖ్యానం, ముస్లిం కితాబు జకాత్. ఈ విధంగా కపటులు అడుగడుగునా ముస్లింలను అవహేళన చేస్తూ రెచ్చగొడుతూ ఉండేవారు. 116. ముస్లింలను వారు ఈ విధంగా ఆట పట్టిస్తూ ఉంటే అల్లాహ్ చూస్తూ ఊరుకుంటాడని అనుకోరాదు. అల్లాహ్ కూడా వారిని ఆట పట్టిస్తాడు. ఆయన పట్టించే ఆట అత్యంత అవమానకరముగా, కోలుకోనంత తీవ్రంగా ఉంటుంది.